దళితులకు రాజ్యాధికారం, రాజ్యంలో భాగస్వామ్యం కల్పించడం, బలహీన వర్గాలకు న్యాయం కోసం చేస్తున్న పోరాటాలు మరింత తీవ్రం కావాలన్నారు వామపక్ష నేతలు. ఇందిరాపార్క్ దగ్గర జరిగిన దళిత హక్కుల సాధన సభలో పాల్గొన్న కామ్రేడ్స్ కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. పెద్ద నోట్ల రద్దు ఎవరికి లబ్ధి చేకూరిందో చెప్పాలన్నారు. దేశంలో దళితులకు సరైన గౌరవం దక్కడం లేదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. దళితులపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు అంతా ఏకం కావాలన్నారు. ఏబీవీపీ దాడుల కారణంగానే రోహిత్ వేముల చనిపోయాడని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో కొందరికే లబ్ధి చేకూరిందన్నారు. దళితులపైన జరుగుతున్నటువంటి దాడులు ఇప్పటివి కాదు, సుదీర్ఘకాలం నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ సుదీర్ఘకాలం నుంచి జరుగుతున్నటువంటి దాడులు కొన్ని సందర్భాలను వికృత రూపం ధరించి తీవ్రమైనటువంటి దాడులకు దారితీస్తున్నాయి. మనుధర్మ శాస్త్రానికి దళితులపైన దాడులకు ప్రత్యక్షమైన సంబంధం ఉంది. ఈ రకమైనటువంటి దాడులు యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? తమిళనాడులో అంబేద్కర్ పూలే అసోసియేషన్ వారు ఐఐటిలో సమావేశం జరుపుకుంటే దాన్ని నిరోధించింది ప్రభుత్వం, నిషేధించింది. పాండిచేరిలో దాడులు చేసింది. రోహిత్ వేముల సూసైడ్ నోట్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి. నోట్ ను దాచిపెట్టాల్సిన అవసరం ఏంటన్నారు. యూపీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ హెచ్ఆర్డి మినిస్ట్రీ ఒక ఆర్టీఐ అప్లికేషన్ రోహిత్ వేముల సూసైడ్ లో ఏ విధంగా జరిగిందనే ఎంక్వైరీ కమిటీ ఏదైతే స్థాపించారో ఆ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ బహిరంగం చేయమంటే ఈ మోదీ గారి ప్రభుత్వం ఒప్పుకోలేదు. దాయడం ఏం దాచుతున్నారు దాంట్లో? ఎందువల్ల ఈ ఎంక్వైరీ రిపోర్ట్ ని ముందుకు రానియకుండా చూస్తున్నారు? ఆ దళిత్ అనే పేరుతోటి ఆ హింస ఏదైతే పెట్టిందో హైదరాబాద్ యూనివర్సిటీ, ఆ నిజాలన్నీ బయటకు రాకుండా కప్పి పెట్టాలనే ప్రయత్నం ఇప్పటికీ జరుగుతోంది ఈ బీజేపీ ప్రభుత్వం. పార్లమెంట్ లో మెజారిటీ ఉన్నా ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయకపోవడం కుట్రకోణమే అన్నారు అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్. తెలంగాణలో దళితులు, ఆదివాసులు ఎక్కువ శాతం ఉన్నా ఒక్కరికి సీఎం అయ్యే అవకాశం రాకపోవడం దారుణమన్నారు. इस सरकार से हम लोग मांग करते हैं, आरएसएस से हम लोग मांग करते हैं यहाँ पर कि भैया जिस कल्चरल नेशनलिज्म को आप लेके चल रहे हैं, सांस्कृतिक राष्ट्रवाद को लेके चल रहे हैं, आप अपना सांस्कृतिक राष्ट्रवाद कभी बताया नहीं, उस पर ना कभी आपने भाष्य किया है. You have not said what cultural nationalism means, and if cultural nationalism is to be taken as the RSS base, then the only conclusion that we can draw is that it is going to be based on Manua. మొత్తం 12 డిమాండ్లతో దళిత హక్కుల సాధన సభను నిర్వహించారు దళిత సంఘాల నేతలు. సమాజంలో తమకు సరైన గుర్తింపు వచ్చే వరకు పోరాటం ఆపేది లేదన్నారు.